హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇడ్లీ, దోశ, అన్నం, వడ ఇలా ఎందులోకైనా కానీ చాలా టేస్టీగా ఉండే ధనియాల కారం రెసిపీని చూపించబోతున్నాను. ఈ కారాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే 3-4 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే ధనియాల కారాన్ని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ధనియాల కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మనం దినుసుల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మరీ నూనెని ఎక్కువగా వేసుకున్నారంటే మనకి కారం అనేది పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె కొద్దిగా వేడయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని ఈ విధంగా ఈనెలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి చింతపండుని ఇలా సపరేట్ చేసుకొని నూనెలోకి వేసుకోండి. ఇలా చింతపండుని కొద్దిగా ఫ్రై చేసుకోవడం వలన మనకి కారం అనేది ఎక్కువ రోజులుగా నిలవ ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసుకోండి. వేసుకొని ఈ చింతపండుని, మినపగుళ్ళని అండ్ పచ్చిశనగపప్పుని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. మీరు మంచి కారం గల ఎండుమిర్చిని తీసుకున్నారంటే ఈ కారం చాలా టేస్టీగా వస్తుంది అండ్ కలర్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇలా 25 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా లైట్గా ఇలా కలర్ మారేటప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు ధనియాలను వేసుకోండి. ఒక చిన్న కప్పు ధనియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాలను కూడా వేసుకున్న తర్వాత ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నింటినీ కూడా మీరు ఎంత చక్కగా లో ఫ్లేమ్లో అక్కడే ఉండి కలుపుకుంటూ వేయించుకున్నారంటే మనకి అంత బాగా కారం అనేది టేస్టీగా వస్తుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ ఫ్రై చేసుకున్నారంటే కారం అనేది అంత టేస్టీగా ఉండదు. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ధనియాలు కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అండ్ అలానే ఒక 10 మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, పల్లి చేదైపోతుంది అనమాట. ఒక 10 వేసుకుంటే సరిపోతుంది. ఇలా జీలకర్రని అండ్ మెంతుల్ని కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు రెబ్బల్ని వేసుకోండి. కరివేపాకుని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా 2 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పెద్దవి పైన పొట్టుతో సహా వేసేసుకోండి. వేసేసుకొని జస్ట్ 1-2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దినుసులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు అన్నింటినీ కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్కుతో సహా వేసేసుకోండి. వేసుకొని దీన్ని ఇప్పుడు జస్ట్ పల్స్ మోడ్లో 1-2 సార్లు ఇలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. అంటే వెల్లుల్లి రెబ్బలు మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వకూడదు అనమాట. మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే ఈ కారం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మధ్య మధ్యలో వెల్లుల్లి రెబ్బలు అనేది కనిపిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి కారం టేస్టీగా వస్తుంది. సో చూసారు కదా, ఇలా తయారు చేసుకున్న కారాన్ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే 3 నుంచి 4 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, బయటే పెట్టుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా
ఎంత బాగుందో. ఈ కారాన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ లేదంటే వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ లేదంటే జలుబు చేసినప్పుడు కానీ నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇది రైస్లో కొద్దిగా వేసుకొని తిన్నారంటే నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది. సో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ క్విక్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.